ప్రజలను ఐగుప్తు నుండి తండ్రి అయ్యా మీరు తీసుకొచ్చిన నీ బలాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో అదే బలమంతటితో తండ్రి మమ్మల్ని కాస్తున్నాను కాపాడుతున్నాను అంటూ తండ్రి నేను మీ పక్షాన ఉన్నానంటూ తండ్రి మాతో మాట్లాడిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. మళ్ళీ అదే అద్భుతాలతో తండ్రి సంఘాన్ని నేను హెచ్చింపచేస్తున్నాను అధికము చేస్తున్నానంటూ తండ్రి వాగ్దానం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. సంఘానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను సంఘానికి మీరు ఇచ్చిన అధికారాన్ని తండ్రి అయ్యా సంఘానికి మీరు ఇచ్చిన బలాన్ని తండ్రి అయ్యా మీరు బయలుపరుస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. లార్డ్ అయ్యా ఇదిగో తండ్రి సంఘమును ఉద్దేశించిన రీతిలో ఉండునుగాక అంటూ మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ మహిమలో సంఘము ప్రయాణించునుగాక అంటూ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ మహిమను సంఘము లోకానికి చూపించునుగాక అంటూ మేము ప్రార్థిస్తున్నాము దేవా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా సంఘానికి ఇచ్చిన బలమంతటిని తండ్రి మేము లోకానికి చూపిస్తూ తండ్రి అయ్యా ఇదిగో లోకస్తుని అన్య జనాంగాన్ని అంతటిని కూడా నీ వారసులుగా మేము మార్చుదుముగాక, నీ బిడ్డలుగా మేము మార్చుదుముగాక. అయ్యా ఇదిగో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మేము మార్చుదుముగాక తండ్రి. అయ్యా నీ పరిశుద్ధాత్మ మాత్రమే జవాబు నాయన. అయ్యా నీ పరిశుద్ధాత్మ మాత్రమే ఈ అంత్య దినాల్లో జవాబు తండ్రి. ఈరోజు మేము అదే వేడుకుంటున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మను ధారాళముగా మా దేశము మీదకి కుమ్మరించండి తండ్రి. అయ్యా ఇదిగో మా దేశము మీదకి కుమ్మరించండి దేవా. నీకు వందనాలు తండ్రి. అయ్యా ఎన్నో అల్లరులు తండ్రి, ఎన్నో విభేదాలు తండ్రి అయ్యా ఎంతో తండ్రి. ఇంతకుముందు భారతదేశం అంటే సహోదర భావం కలిగి ఉండేవారం తండ్రి, కానీ ఇప్పుడు అలా లేదు తండ్రి. అయ్యా వ్యతిరేకతలు విభజనలు తండ్రి. వి బ్రేక్ దట్ స్పిరిట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ రికాంద్రే షేకే జరియా. ఆ విభేదాలను చూపుతున్న దురాత్మను యేసు క్రీస్తు నామంలో మేము లయపరుస్తున్నాం, మేము కొట్టివేస్తున్నాం, మేము కాల్చివేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. మా దేశంలో ఐక్యతను మేము ప్రకటిస్తున్నాము తండ్రి. అయ్యా దేశము గురించి ప్రార్థించని ఎడల, దేశము గురించి విజ్ఞాపన చెయ్యని ఎడల, దేశము నెమ్మదిని గురించి పట్టించుకొని ఎడల తండ్రి సంఘముని శరీరం ఎన్నడూ కాదు తండ్రి. ఈరోజు ప్రార్థించే సంఘముగా మేము ఉందుముగాక తండ్రి. నీకు స్తోత్రములు. నీ రక్తం కిందికి, నీ సన్నిధి కిందికి అయ్యా ఇదిగో మేము చిన్నవారమైన కొద్దివారమైన తండ్రి నీ యొద్దకు వస్తున్నాము తండ్రి. మీరే మాట్లాడి బలపరిచి నడిపించమంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా జకి హురాషికి సమంలా హషహలియా. మనకు ఫోటో తీసుకున్నాను మర్చిపోయిన పాట. ఆయన నా సంగీతము బలమైన కోట అనే పాట పాడుకుంటూ దేవునామని మహింపరగా అందరికి వచ్చిన పాట. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల
జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము. రాకడలో ప్రభుతో నిత్యముందుము. మృక్కేదము స్తుతించెదం పొగడెదము. మృక్కేదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము. బలమైన తోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంకుల్ వచ్చి ఒక పాట పాడతారా? పవన్ వచ్చి 2 పాటలు పాడతారు. మైక్ అక్కడ ఇవ్వాలా? నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణి
వందనాలు స్వామి, అయానికి వందనాలు చెల్లిసిన ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి నీ ప్రేమ గొప్పది ప్రభా. ఈ లోకంలో ఎవరు ప్రేమించినంతగా అయ్యా ఇదిగో మీరు మా కోసం తండ్రి సిలువలో అయ్యా ఇదిగో బలియాగమైనంతగా మీరు మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. యేసయ్యా నీ ప్రేమకై వందనాలు ప్రభా. యేసయ్యా నీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ యేసు ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ యేసు ప్రేమ. నీతో ఉండుటే ఆశయ్యా, నీలా ఉండాలనే వాంఛయ్యా. నీతో ఉండుటే ఆశయ్యా, నీలా ఉండాలనే వాంఛయ్యా. నీ మెల్లని స్వరము నాలో వినబడగా ఆదరణ కలుగునయా, సంతోషం దొరుకునయా. నీ మెల్లని స్వరము నాలో వినబడగా ఆదరణ కలుగునయా, సంతోషం దొరుకునయా. ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ యేసు ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ యేసు ప్రేమ. నీతో గడిపే ప్రతి క్షణము మధురముగా ఉందయ్యా, అభిషేకం కలుగునయా. నీతో గడిపే ప్రతి క్షణము మధురముగా ఉందయ్యా, అభిషేకం కలుగునయా. నా భారమంతయు తొలగునయా, విడుదల నాకు కలుగునయా. నా భారమంతయు తొలగునయా, విడుదల నాకు కలుగునయా. నీతోనే ఉంటాను యేసయ్యా, నీతోనే ఉంటాను యేసయ్యా. అందరూ కలిసి చెప్దామా? ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ యేసు ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ యేసు ప్రేమ. వేలాది మంది నాతో ఉన్నా వారు నీకు సాటి గలరా నా ప్రియ యేసయ్యా. వేలాది మంది నాతో ఉన్నా వారు నీకు సాటి గలరా నా ప్రియ యేసయ్యా. ప్రాణమిచ్చి ప్రేమించి నీదు ప్రేమ తోడుగా నిలిచే దైవ ప్రేమ. ప్రాణమిచ్చి ప్రేమ
నన్ను వద్దంటే ఏమవుదునో తల్లడిల్లిపోతానయ్యా నీ స్వరమే వినకుంటే నీవే వద్దంటే ఏమవుదునో తల్లడిల్లిపోతానయ్యా నీ స్వరమే వినకుంటే నీ మధుర స్వరమే నాకు జీవమంటూ నీ మధుర స్వరమే నాకు జీవమంటూ నీ దగ్గరే ఉండిపోతాను యేసయ్యా నీ దగ్గరే ఉండిపోతాను యేసయ్యా ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ యేసు ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ యేసు ప్రేమ అందరూ కలిసి చెప్తారా ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ ప్రేమ అగాపే ప్రేమ యేసు ప్రేమ స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అవును ప్రభువా నీవే మమ్మల్ని వద్దంటే మేమేమైపోతామున్నాయా అయ్యా నువ్వు హక్కును చేర్చుకున్నావు యేసయ్యా మన నుండి ఏమి ఆశించుకున్నాను మమ్మల్ని ప్రేమించవయ్యా యేసయ్యా నీది అగాపే ప్రేమ ప్రభువా యేసయ్యా నీ ప్రేమకు సాటి అయిన ప్రేమ ఏది లేదు ప్రభువా అయ్యా నీ వంటి ప్రేమికుడు మాకు ఈ లోకంలో ఎక్కడ లేరయ్యా నీలాగా ప్రేమించవని లేరు ప్రభువా యేసయ్యానికి వందనాలు నీ ప్రేమకి వందనాలు ప్రభువా అయ్యా నువ్వు మమ్మల్ని దినదినము క్షమిస్తూ హక్కును చేర్చుకునే విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్యానికి వందనాలు అయ్యా తండ్రి నీ మాటతో నీ వాక్కుతో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వందనాలు అయ్యా దినదిన మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు వందనాలు హల్లెలూయా 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 అందరూ హృదయపూర్వకంగా ఆయన యొక్క ప్రేమను తలపోసుకోవచ్చు ఈరోజు ఈ లోకంలో ఎవరు చూపించలేని ప్రేమ ఆయన నీపై చూపిస్తున్నాడు ఈరోజు ఏ ప్రేమను పొందుకోలేని స్థితిలో ఎవరిని ప్రేమించవలేరు నేను బాధపడుతున్నావేమో కానీ నేను ప్రేమిస్తున్నానని చెప్తున్న దేవుడు నేను ఈ లోకం అంతా నేను విడిచిపెట్టిన నేను విడిచిపెట్టినట్టున్న దేవుడైనా తల్లి అయినా మరచునేమో కానీ నేను మరవనంటున్న దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుని అందరూ నోరు తెరిచి బిగ్గరగా యేసయ్యానికి వందనాలయ్యా యేసయ్యానికే వందనాలు డాడీ యేసయ్యానికే స్తోత్రాలు నైనా హల్లెలూయా 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 కాపరి నీవేనయ్యా కొదువే నాకుండదు కాపరి నీవేనయ్యా కొదువే నాకుండదు కలవరం ఎందుకు కాపరి నీవుండగా కలవరం ఎందుకు కాపరి యేసుండగా కాపరి నీవేనయ్యా కొదువే నాకుండదు కాపరి నీవేనయ్యా కొదువే నాకుండదు నీతి మార్గములో నడిపిస్తున్నావు నీ నామ మహిమ కొరకై
నడిపిస్తున్నావు నీ నామ మహిమ కొరకై కలవరమెందుకు కాపరి నీవుండగా చెప్దామందరం కలవరమెందుకు కాపరి యేసుండగా కాపరి నీవేనయ్యా కొదువే నాకు ఉండదు కాపరి నీవేనయ్యా కొదువే నాకు ఉండదు ప్రాణముకు సేదదీచి ఆత్మను కుమ్మరించి పునరుద్ధరించితివి ప్రాణముకు సేదదీచి ఆత్మను కుమ్మరించి పునరుద్ధరించితివి కలవరమెందుకు కాపరి నీవుండగా కలవరమెందుకు కాపరి నీవుండగా కాపరి నీవేనయ్యా కొదువే నాకు ఉండదు కాపరి నీవేనయ్యా కొదువే నాకు ఉండదు నా శత్రులపై విజయమునిచ్చితివి విందు సిద్ధపరచెను నా శత్రులపై విజయమునిచ్చితివి విందు సిద్ధపరచెను కలవరమెందుకు కాపరి నీవుండగా కలవరమెందుకు కాపరి యేసుండగా కాపరి నీవేనయ్యా కొదువే మాకుండదు కాపరి నీవేనయ్యా కొదువే మాకుండదు కృపాక్షేమములు నా వెంట వచ్చును నే బ్రతుకు దినములెల్లా శబ్దమం కృపాక్షేమములు నా వెంట వచ్చును నే బ్రతుకు దినములెల్లా మరొకసారి శబ్దమం కృపాక్షేమములు నా వెంట వచ్చును నే బ్రతుకు దినములెల్లా కృపాక్షేమములు నా వెంట వచ్చును నే బ్రతుకు దినములెల్లా కలవరమెందుకు కాపరి యేసుండగా కలవరమెందుకు కాపరి యేసుండగా శబ్దమం కాపరి నీవేనయ్యా కొదువే నాకుండదు కాపరి నీవేనయ్యా కొదువే మాకుండదు కలవరమెందుకు కాపరి యేసుండగా
కాపరిని ఆయన మన కాపరిగా కలిగినంత వరకు మనకి ఎలాంటి కొదువ ఉండదు. ఈరోజు మీరు పలుకుచుండగా, ఈరోజు మీరు ఆరాధిస్తుండగా ఆయన మీ జీవితాల్లో గొప్ప కాపరిగా ఉండాలని, మీకు కొదువ రాకుండా చూడాలని ఆశపడుతున్నాడు. అందరు నోరు తెరిచి కొదువే నాకు ఉండదు, కలవరమెందుకు, కాపరి యేసుండగా కలవరమెందుకు, కాపరి యేసుండగా, కాపరి నీవేనయ్యా యేసయ్యా, కొదువే మాకుండదు. చెప్తాం అందరం ఈ మాట. కాపరి నీవేనయ్యా, కొదువే మనకుండదు, కలవరమెందుకు, కాపరి యేసుండగా కలవరమెందుకు, కాపరి యేసుండగా, కాపరి నీవేనయ్యా, కొదువే మనకుండదు, కాపరి నీవేనయ్యా, కొదువే మనసుండదు, కలవరమెందుకు, కాపరి యేసుండగా కలవరమెందుకు, కాపరి యేసుండగా. మనకి కలవరం, ఆయన మనతో ఉండగా మనకి కలవరం ఉండదు, మనకి కలత ఉండదు. మీ కలవరాల కలతలన్నిటిని ఆయన శిలువలో కొట్టివేసి ఉన్నాడు. ఈరోజు నువ్వు దేనికోసము భయపడద్దు, నువ్వు దేనికోసం చింతించొద్దు. నీ కాపరి నీకు సమస్యని సమకూర్చబోతున్నాడు, నీ కాపరి నీకు సమస్యని నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు కోల్పోయిన దానికంటే రెట్టింపుగా, నువ్వు పొందిన అవమానానికి ప్రతిగా ఘనతను ఇవ్వబోతున్నాడు. అందరూ చెప్దామా? కాపరి నీవేనయ్యా డాడీ, కొదువే మాకుండదు, కలవరమెందుకు, కాపరి యేసుండగా కలవరమెందుకు, కాపరి యేసుండగా. స్తోత్రాలు ప్రభువా. అవును నాయనా, నువ్వు మా కాపరిగా ఉన్నంత వరకు మా జీవితాల్లో కొదవలేదు, మా జీవితాల్లో కలత లేదు ప్రభువా. అయ్యా నువ్వు మా మంచి కాపరివి, మా కొరకు ప్రాణం పెట్టిన కాపరివి అయ్యా, మాకు ప్రతిగా బలైన వాడివయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, నీ ప్రేమకు వందనాలు ప్రభువా. అయ్యా దిన మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి వందనాలు. మేము నశించిపోకుండా అయ్యా, ఇదిగో ఈ లోకంలో మేము నశించిపోకుండా మమ్మల్ని కాపాడిన కాపరి నీకే వందనాలు అయ్యా. అయ్యా నువ్వు దినము మా అవసరతలు తీరుస్తూ సమయోచితమైన సహాయాన్ని మాకు అనుగ్రహిస్తున్నా అయ్యా, మా మంచి కాపరి నీకే వందనాలు. స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా మా శత్రువులు ఎదుట అయ్యా ఇదిగో తండ్రి మా శత్రువులపై మాకు విజయాన్ని ఇచ్చిన దేవా, అయ్యా వారి మధ్య మా భోజన బలం సిద్ధపరిచిన దేవా వందనాలు. అయ్యా మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మా వెంట వచ్చునుగాక తండ్రి. యేసు నామములో ప్రభువా మేము బ్రతుకు దినములని కృపాక్షేమములే మా వెంట వచ్చునుగాక తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రములు ప్రభువా. యేసయ్యానికి వందనాలు 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 ప్రభువా. ఓ రికామా షేకెలే రెదెలే బహా సటల రదన హదర బాబా బాబా బాబా. ఓ రికామాల రద శాందల బాబా బాబా బాబా. ఈ దినము నుండే నీ గొప్ప ఆదరణ బిడ్డలకి కలుగును
తండ్రి. ఈ దినములను మీరు జీవితాల్లో కాపరిగా కలిగి ఉందరు గాక అయ్యా. ఏది ఎంత మాత్రం బిడ్డల్ని తాకడానికి వీలను ప్రకటిస్తున్నాను. ఇక కలవరాలని యేసునామములో కొట్టివేయబడును గాక. యేసునామములో ఈ దినమే విడుదల కలుగును గాక తండ్రి. అద్భుతము జరుగును గాక అయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా, నీ మా కాపరిగా కలిగి ఉన్నందుకు నీకు వందనాలు. యేసయ్యానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అయ్యా. ఉదయకాల సమయంలో అయ్యా అటు రీతిగా నేను ఆరాధించే కృపను ధన్యతను నాకు మా అందరికి ఇచ్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లును గాక అయ్యా. ఇదిగో తండ్రి నీ సేవకురాలు ముఖాంతరుని మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని దర్శించండి ప్రభువా. నీ రేమ వాక్కు యేసునామములో విడుదలవును గాక తండ్రి. ప్రతి ఒక్క ఆత్మ దర్శింపబడును గాక. నీ ఆత్మని ప్రసన్నత ఇక్కడ బలముగా పనిచేయును గాక. ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తులు యేసునామములో ఇప్పుడే లయమైపోవును గాక తండ్రి. మీరు కార్యం జరిగించి సహాయం దయచేయమంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అంటే కాలేజీలోనేమో కరిష్మా అక్క నాకు పరిచయం అయిన కానీ ఇంటికన్నా నన్ను అందరూ ఇస్తారంటారు. అక్క నన్ను ఇస్తారని పిలుస్తారు. అయితే నా సాక్ష్యం ఏంటి అని అంటే మీ అందరికీ అక్క చెప్పింది కదా, నేను అక్క యొక్క ఆత్మీయ కుమార్తెను. అయితే అక్క చిన్నదే అయి ఉండొచ్చు, కానీ అక్కకి దేవుడు చాలామంది ఆత్మీయ బిడ్డలను ఇచ్చారు. చాలా బలంగా వాడుకుంటున్నారు. నన్ను రక్షించడానికి దేవుడు అక్కను వాడుకున్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే నా సాక్ష్యం ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి దేవుడి అంటే భయభక్తులతోనే దేవునిలో ఎదుగుతూనే ఉన్నాను. కానీ సర్టెన్ ఏజ్ వచ్చినాక అంటే టీనేజ్ వచ్చినాక ఎవరైనా తప్పిపోవడం అనేది చాలా కామన్ కదా. అలాగే నేను 10th వరకు చాలా భక్తిగా చాలా దేవునిలో ఎదుగుతూ చాలా మంచిగానే ఉండేదాన్ని. అయితే నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నేను కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళాక కాలేజ్లో కూడా చాలా మంచిగానే చాలా బాగానే వెళ్ళింది కొన్ని రోజుల తర్వాత నాకు ఇంకా ఫ్రెండ్షిప్ అది ఎక్కువైపోయి మొత్తం దేవునిలో నుంచి నేను లోకానుసారంగా మారిపోయి ఇంకా ఏంటి అని అంటే ఇంటికి వచ్చినప్పుడు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు భక్తిగా ఉన్నట్టు ప్రేయర్ చేసుకుంటున్నట్టు. ఎందుకంటే ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అనమాట. ఖచ్చితంగా బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, అప్పుడు మాత్రమే టిఫిన్ పెట్టేవారు. లేదంటే టిఫిన్ కూడా పెట్టేది కాదు మా అత్త. అలా ఉంటుంటే ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అన్నీ అంకాల ముందు బాగానే ఉంది అన్నట్టుగా వాళ్ళందరినీ మప్పించేదాన్ని. కానీ తిరిగి నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు బైబిల్ చదవడం కానీ ప్రార్థన చేసుకోవడం కానీ ఏమీ ఉండేది కాదు. ఇంకా లోకానుసారంగా ఉంటూ ఉండేదాన్ని. అయితే ఒక రోజు ఏమైందంటే నేను హాస్టల్ నుంచి వచ్చాను. 2016 అనుకుంటాను. నేను ఇంటర్ చదువుతున్నాను అప్పుడు, నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. అప్పుడు ఏమైందంటే జ్యోతక్క అక్కడ అత్తిల్లో మీటింగ్స్ పెడుతున్నారు. మా అత్త మేము మీటింగ్కి వెళ్దాము రా అని చెప్పేసి అంటే చాలా సాకులు చెప్పాను. ఎందుకు అనంటే లోపల చాలా ఉన్నాయి కదా, అవి నన్ను ప్రార్థనకి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాయి. అయితే కాసేపు వస్తానన్నాను, కాసేపు రానంటున్నాను. అలా ఇలా ఎలా అయితే ఆ ప్రేయర్కి నన్ను తీసుకెళ్ళారు. అయితే ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన వాక్యం ఏంటి అని అంటే, ఒక ప్రియుడు ప్రియురాల కోసం ఎలా అయితే వెయిట్ చేస్తుందో దేవుడు కూడా మన కోసం అలా వెయిట్ చేస్తున్నాడు. మనం ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఎంతోమందిని ఎన్నో చూస్తాం, కానీ ఏది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది యేసే ప్రేమ మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం ఆరాధన చేసుకున్నాం కదా అగాపే ప్రేమ అని. ఎందుకు అని అంటే నాకు ఆ వాక్యం అలా గుర్తుండిపోయింది అనమాట. ఎందుకు అని అంటే నిజమే, ఈ లోకంలో మనల్ని ఎవ్వరూ ప్రేమించినంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నిజమే, మనం పాపంలో ఉన్నప్పుడు లేదంటే ఈ లోకానుసారంగా చూసుకుంటే మనకి ఏదైనా మురికి అయితేనే మనల్ని మనుషులు దూరం పెడతారు, నువ్వు శుభ్రంగా లేవు దూరంగా ఉండని. కానీ పాపం అనే మురికిలో పాపం అనే బంధకాల్లో మనం పడిపోయి ఉన్నా కానీ దేవుడు ఇంకా ఆయన ప్రేమిస్తూ హక్కును చేర్చుకున్నట్టుగా ఆ రోజు ఆ వాక్యం నన్ను తాకింది. నేను ఆ రోజు పశ్చాత్తాపడ్డాను, ఏడ్చాను. ప్రభువా, ఇక నుంచి నేను నీ కోసం జీవిస్తాను. ఇంతవరకు నేను లోకంలో జీవించాను, నేను కాదని నేను లోకంలో తిరిగాను, కానీ ఈ రోజు నుంచి మాత్రం నాకు నువ్వు కావాలి, నువ్వు నా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నావు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని చెప్పి నేను అలా రక్షణ పొందడం, దేవునిలోకి రావడం జరిగింది. అలా ఉంటుండగా అప్పుడు
నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్ అన్నీ జరుగుతున్నాయి. అప్పుడు ఫస్ట్ మీటింగ్లో ప్రార్థన చేయడం జరిగింది. అప్పుడు నాలో ఒక ఆశ కలిగింది. అక్కడ అక్కతో ఉన్న టీం అందరూ కూడా సహవాసం అంతా భాషల్లో మాట్లాడుతూ దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే నేనెందుకు భాషల్లో మాట్లాడకూడదు, నేనెందుకు దేవుణ్ణి ఎదగకూడదు, నేనెందుకు వీళ్ళ వాడబడకూడదు అని చెప్పి ఒక ఆశ నాలో కలిగింది. చెప్పాలంటే ఇంటర్ వరకు చదువుకుంటే వెళ్ళిపోయాను, కానీ నా కెపాసిటీ అంటే నాకే తెలుసు. 10th కూడా ఏడ్చాను, ప్రవ్వా నేను దేనికి పనికిరాను, నాకు ఏమీ రాదు, అసలు నేను ఏం చేయగలుగుతానని, అసలు నన్ను ఎందుకు పుట్టించావని చాలాసార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను ఒంటరిగా కుమిలిపోయిన రోజులు ఉన్నాయి. తల్లి ఉండి తండ్రి ఉండి వాళ్ళ ప్రేమ నేను పొందుకోలేని పరిస్థితుల్లో చాలాసార్లు నేను ఏడ్చుకుంటూ ప్రవ్వా నా జీవితం ఎలా పోతుంది, అసలు నేను ఏమైపోతానని అనుకున్న సమయంలో ఇలాగ నేను దేవుని చేత పట్టబడి ఒక ఆశ నాలో కలిగింది. నేను బ్రతికినంతకాలం దేవుని కోసమే బ్రతకాలి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను కావాలని కోరుకుంటున్నాడు అని చెప్పి ఆ రోజు అక్క నాతో చెప్పారు, జగత్ పునాదులు వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారని. అలాగే ఇర్మియా 1:5 ఉంటుంది కదా, తల్లి గర్భంలో పిండంగానే రేపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, జనములకు ప్రవక్తగానే నిన్ను ఎన్నుకోనని చెప్పి ఆ వాక్యము నాకు పదే పదే ఆ వాగ్దానం ద్వారా అక్క ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నేను తీర్మానించుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని, ఏమీ చేసేదాన్ని కాదు, కానీ ప్రతిరోజు ఆ 1 month కూడా నేను లెగిసి 3 o'clockకి ఏసయ్యా నాకు భాషల వరం కావాలి, నన్ను అభిషేకించవా, ఇదే ప్రార్థన చేసుకున్నాను. అలా 1 month లాస్ట్కి ఆ 1 monthలో అక్క లాస్ట్ మీటింగ్స్ ఒకటి పెట్టారు మా ఏరియాలో. ఆ మీటింగ్కి నేను వెళ్ళాను. 4 days అక్కడ మీటింగ్, 3 days అయిపోయింది. అదే లాస్ట్ మీటింగు. ఇన్ కేస్ ఆ మీటింగ్ అని తప్పితే మళ్ళీ సంవత్సరం వరకు మేము మళ్ళీ తిరిగి ఏ మీటింగ్స్ చేయటానికి నేను వెళ్ళటానికి అవ్వదు, అక్క మా దగ్గర ఉండడానికి అవ్వదు. ఆ రోజు ఏడ్చుకుంటూ అడుగుతున్నాను, ప్రవ్వా ఒక్క రోజే నాకు సమయం ఉంది, ప్లీజ్ నన్ను దర్శించవా, నన్ను అభిషేకించవా, నాతో మాట్లాడవా, ప్లీజ్ వేసే నాకు ఏదేమైనా నేను అభిషేకం పొందుకోవాలి, నేను నీళ్ళు ఎదగాలి, నేను నీ కోసం వాడబడాలి, నేను తిరిగి ఆ లోకం వైపు చూడొద్దు, నేను తిరిగి ఆ పాపం వైపు చూడొద్దు, నేను నీ కోసం వాడబడాలనుకుంటున్నాను, నీ ఆత్మచేత నింపబడాలనుకుంటున్నానని నేను ప్రార్థన చేసుకుంటుంటే అక్క ఫస్ట్ ఆరాధన అంతా అయిపోయింది, వాక్యం అయిపోయింది, లాస్ట్ ప్రార్థన ఇంకా నాలో ఒక భయం కలిగింది. ఏంటి అంటే ప్రభువా ఇదే చివరి అవకాశం నాకు, ప్లీజ్ నన్ను అభిషేకించవా, నా ప్రార్థన వృధా కాకూడదు, నా ఆశ వృధా కాకూడదు, నువ్వు ప్రార్థనలు వింటున్న దేవుడు కదా, నువ్వు మమ్మల్ని చూస్తున్న దేవుడు కదా, ప్లీజ్ వేసేయా నాకు ఒక్క హెల్ప్ చేయండి వేసేయా, ప్లీజ్ వేసేయా, నేను భాషలో మాట్లాడాలి, నేను అభిషేకింపబడాలన్నప్పుడు అప్పుడు అక్క ఒక మోహన్ అన్నని ప్రవచించారు. వెంటనే నా పైకి చూపించి అక్క నాకు ప్రవచించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడే అభిషేకం నీ మీద కుమ్మరించబడుతుంది, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావు అన్నప్పుడు నేను ఒక బలమైన వెలుగు చేత తాకబడి అన్య భాషలో మాట్లాడడం ప్రారంభించాను. ఆ రోజు అక్క కొన్ని ప్రవచనాలు నాకు విడుదల చేశారు. ఏమని అని అంటే, నువ్వు ఎక్కడైతే తలదించుకున్నావో దేవుడు నేను అక్కడ హెచ్చించబోతున్నాడు, నువ్వు ఎక్కడైతే నెట్టివేయబడ్డారో, ఎవరైతే నేను అవమానించారో వాళ్ళ ముందే దేవుడు నేను వాడుకుంటారని ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు రూఢిపరిచాడు. వాటన్నిటిని నెరవేర్చాను నా జీవితంలో. హల్లెలూయా హల్లెలూయా. దేనికి పనికిరానన్నారు, ఏమి చేయలేమన్నారు, చదువురాదన్నారు, మొద్దన్నారు, ఎందుకు పనికి వస్తామని అడిగారు. కానీ ఈరోజు నా దేవుడు వాళ్ళందరూ అన్న మాటలు వాళ్ళందరూ నోర్లు మూయించేలాగా ఆయన పరిచర్యలో గొప్పగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నాకంటే చిన్నోళ్ళు నా సలహా తీసుకునేలా దేవుడు చేశాడు. ఈరోజు అప్పుడు నాకు బైబిల్ చదవాలంటే 1 గంట పట్టేది, ఒక అధ్యాయం చదవాలంటే. ఈరోజు బైబిల్ అక్కడ ఎవరైనా ఒక వాక్యం చెప్పడం పాపం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసి నేను చదవగలుగుతున్నాను. ఇదంతా దేవుడు నాపై చూపిన ప్రేమ. దేవుడు నన్ను అభిషేకం దేన్నన్నా మార్చగలదంట. మన శక్తి చేత మన బలము చేత ఏమీ చేయలేము, కానీ ఆయన యొక్క అభిషేకం ఏమన్నా చేయగలదనడానికి ఇదొక కారణం. అంతేకాదు ఇంకా నేను నా ఆత్మీయతల గురించి చెప్పాలేంటి అని అంటే, నేను పడిపోయిన ప్రతిసారి, నేను డౌన్ అయిపోతున్న ప్రతిసారి నేనైతే అక్కకు దూరంగా వెళ్ళిపోయేదాన్నేమో, కానీ అక్కకి దేవుడు బయలుపరిచినప్పుడు అక్క నా కోసం ప్రార్థన చేసేది. నేను బొంబాయి మ్యారేజ్కి వెళ్ళాను మొన్న.
అయితే 14వ తారీఖు సాయంకాలం వాళ్ళ భాష నాకు తెలీదు, నా భాష వాళ్ళకి తెలీదు. అక్కడ ఒక ప్రవక్త నాకు ప్రవచిస్తూ చెప్పాడు, నీ కోసం ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంది, ఆ వ్యక్తి ప్రార్థన వల్ల ఈరోజు నువ్వు ఇలా వాడబడుతున్నావు, ఆ వ్యక్తి ప్రార్థన నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అన్నప్పుడు నేను చాలా దేవుని స్తుతించాను. నా ఆత్మీయ తల్లిని బట్టి నేను దేవుని చాలా కృతజ్ఞురాలనై ఉన్నాను. ఎందుకు అనంటే మన జీవితాల్లో మనకి తల్లిదండ్రులు మనకి ఫిజికల్గా ఎంత ముఖ్యమో మన ఆత్మానుసారంగా చూసుకుంటే ఆత్మీయ తల్లిదండ్రులు అనేవాళ్ళు మనకు అంతే ముఖ్యమని దేవుడు మరొకసారి మాట్లాడారు. నిత్యం అక్క నా కోసం ప్రార్థన చేస్తాను. నేను చాలాసార్లు అక్కని బాధపరిచాను, సారీ అక్క, అయినా కానీ దేవుడు నన్ను ఆ ప్రేమ నుంచి విడిపోకుండా మళ్ళీ కలిపి అక్క నిత్యం నా కోసం ప్రార్థన చేస్తుంది. ఆమె చేసిన ప్రార్థనలో ఏదైతే నా జీవితంలో అక్క ప్రవచనం ద్వారా పలికారో ప్రతిదాన్ని దేవుడు నెరవేర్చాడు. ఒకరోజు నేను చాలా బాధపడుతూ ఏంటి నా జీవితం ఎలా అయిపోతుంది, నేను చచ్చిపోతే బెటర్ అని చెప్పి మేమిద్దరు ఆటోలో వెళ్తూ నేను ఈ ఆలోచనతో ఉన్నప్పుడు సడన్గా అక్క నాతో మాట్లాడుతుంది. ఏమన్నానంటే, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కానీ దేవుడు నీతో ఈరోజు చెప్పమన్నాడు ఏమనంటే, చచ్చిపోదామని ఆలోచించుకుంటూ చివరి దాకా వెళ్ళిపోయిన వాళ్ళని, వాళ్ళ జీవితం దేనికి పనికిరాదని నిరాశ చెందుతున్న వారిని తిరిగి జీవింప చేయటానికి దేవుడిని వాడుకోవాలని నేను ఏర్పాటు చేసుకున్నాడు. నీది ఆ ఆలోచన కాదు కానీ అలాంటి ఆలోచనల వాళ్ళని బ్రతికించడం కోసం దేవుడిని సృష్టించాడు, దేవుడిని ఏర్పాటు చేశాడంటే నిజంగానే మా చర్చ్లో అలాంటి పరిస్థితుల్లో అలా విరిగిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళని కౌన్సిల్ చేయడానికి, వాళ్ళ కోసం ప్రార్థించడానికి, వాళ్ళని ధైర్యపరచడానికి, తిరిగి వాళ్ళ దేవుని కోసం నిలబడడానికి దేవుడు నా ద్వారా వాడుకొని అలాంటి వారందరినీ కూడా రక్షించుతున్నాడు. ఇంకా దేవుని సేవలో బలంగా వాడుకుంటున్నాడు. మా పరిచర్య, నేను మా భర్త ఇంకా దేవునిలో ఎదగాలని, ఇంకా దేవుని కోసం జీవించాలని, నా ఆత్మీయ తల్లి ప్రార్థనలు ఇంకా నాకు సహకారంగా ఉండాలని, ఇంకా అక్క అనేక ఆత్మలు సంపాదించాలని నేను ఆశపడుతున్నాను. నా జీవితంలో అక్క చేసిన ప్రతి ప్రవచనం కూడా దేవుడు రూఢిపరిచాడు, జరిగించాడు. అందును బట్టి దేవునికి వందనాలు. ఈరోజు నేను ఇలా నిలబడి మీ మధ్యన ఆరాధించడానికి, సాక్ష్యం చెప్పడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి వందనాలు. అక్క కూడా నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును అక్క. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. చాలా తక్కువే చెప్పింది, చాలా కొంచెమే చెప్పింది, ఇంకా చెప్పడానికి చాలా సాక్ష్యం ఉంది. ఉంది 2018లో తన మ్యారేజ్ జరగటం జరిగింది. అయితే ఇట్స్ ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ తండ్రి తనని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఆయన ఒకరే జీవిస్తున్నారు. వాళ్ళ మమ్మీ దుబాయ్లో ఉండి జాబ్ చేస్తుంది. అక్కకు మ్యారేజ్ అయిపోయింది. ఆమె హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ అప్పుడప్పుడు వచ్చింది. ఎన్నో తృణీకరణాలు, ఎన్నో అవమానాలు. ఎందుకంటే కంప్లైంట్స్ అన్నీ నాకే చెప్పేవారు. ఎస్తేర్ ఇలా చేస్తుంది, ఎస్తేర్ ఇలా తిరుగుతుంది, ఎస్తేర్ వాళ్ళతో మాట్లాడుతుంది, ఎస్తేర్ వీళ్ళతో మాట్లాడుతుంది అని ఎన్నో కంప్లైంట్లు, ఎన్నో మాటలు. అయినప్పుడు కూడా దేవుడు ఒకటే మాట అనేవాడు, నేను ఎన్నుకున్నాను. నేను ఏదైనా పెంట కుప్ప మీద నుండి దీనులను, దరిద్రులను ఎన్నుకొని దేవుడు సింహాసనం మీద నిలబెడతాడంట. అది నిజంగా నేను అనుభవించాను, నేను చూస్తున్నాను. ఈరోజు ఎవరైతే కంప్లైంట్స్ చేశారో, ఏ ప్రాంతంలో నీచంగా చూశారో, లేదంటే ఏ ప్రాంతంలో ఏ ప్రజల మధ్య పనికి రాదు అని పక్కన పెట్టారో, ఈరోజు వాళ్ళందరికంటే టాప్ మోస్ట్ ప్లేస్లో దేవుడు తనని, తన భర్త నిలబెట్టాడు. వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు చెప్పే సాక్ష్యం, థ్యాంక్స్ అండి సిస్టర్ గారు, నాకు ఒక మంచి భార్యను ఇచ్చారు, ఒక మంచి ఆత్మీయురాలను ఇచ్చారు, తను నా జీవితాన్ని కడుతుంది, తను వచ్చిన తర్వాతే నా సేవ ఎదిగింది అనేసి. మాకు తెలియదు మ్యారేజ్కి ఆయన సేవ చేస్తాడని, సేవకుడిగా ఉపయోగపడుతున్నాడు, సేవకుడి కింద ఉన్నాడని. కానీ దేవుడు ప్రణాళిక గొప్పది కదా. తెలియకుండానే ఒక సేవకుడికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. ఆయన కాలేజ్లో లెక్చరర్ కింద జాబ్ చేస్తారనమాట. స్కూల్లో అదేంటి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఆయన సైన్స్ క్లాసెస్ తీసుకుంటారనమాట.
అయితే నిజంగా ఆయన్ని జత చేయడం తర్వాత ఈమె ఆయనకి జతపరచబడిన తర్వాత ఇద్దరి జీవితాలు కూడా ఫలింపజేయబడ్డాయి. నిజంగా వాళ్ళు అనేక మంది జీవితాలను కడుతున్నారు. వాళ్ళ ఊర్లో ఒక సేవకుల కింద ఉన్నారు, అక్కడ ఎంతో పరిచర్య చేశారు. అక్కడ చాలా మీటింగ్స్లో నేను వెళ్ళి మాట్లాడాను. అక్కడి నుంచి మళ్ళీ వేరే వేరే చర్చెస్లో వాళ్ళు వాడబడడం జరిగింది. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు ఒక ఇంచుమించు ఒక 200-150 మంది సంఘం ఉన్న సంఘానికి వాళ్ళిద్దరు పాస్టర్స్ కింద ఉన్నారు. వాళ్ళిద్దరు సేవ పరిచర్య చేస్తున్నారు. నేను నమ్ముతున్నాను, ప్రకటిస్తున్నాను, ప్రవచిస్తున్నాను, అతి త్వరలోనే సొంత సంఘాన్ని వారు ఏర్పరచుకుంటారు. దేవుడు దానికి ద్వారాలు తెరుస్తున్నాడు. నిజంగా ఆ ఒక టైంలో చచ్చిపోదామని అనుకున్న ఆమె ఈరోజు అనేక మందిని బ్రతికిస్తుంది. నేను నిజంగా చెప్పగలను. వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు ఒక మాట అంటాడు, సిస్టర్ గారు అమ్మాయి నిలబడి మాట్లాడుతుందంటే మీరే కనపడతారండి ఆమె మాటల్లో కానీ ఆరాధనలో. ఈరోజు నేను అది చూశాను. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా కానీ దేవుడు మార్చగలడు. ఒకరోజు చెప్పాను, ఆల్రెడీ నేను మీతో పంచుకున్నాను, మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క ఇంటి గురించి ప్రార్థన చేయండి, సొంత ఇంటి గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి వచ్చేసాం. మళ్ళీ వితిన్ 1-2 మంత్స్లో మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది, పక్కనున్న మా పెద్ద అత్తయ్య గారేనా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య, ఆమెకి ఎవరు లేరు. మరి ఏమైందో దేవుడు ఏం మాట్లాడాడు ఎలా మాట్లాడాడో తెలియదు, కానీ ఆ బిల్డింగ్ వీళ్ళ పేరు మీద రాసిచ్చేసింది ఆమె. దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు. నిజంగా ప్రార్థన పరిస్థితుల్ని మార్చగలదు. తను ఎక్కడికి వెళ్ళి ఒకటే చెప్తుంది, జ్యోతక్క నా ఆత్మీయ తల్లి, తన కింద ఉన్నానని. నిజంగా ఇది సంవత్సరాలు 2016లో వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు నేను కూడా ఒకటే మాట చెప్పగలను, దేవుడు మన అందరికీ కాపురై ఉన్నాడు. ఆయన మనం నడిపించడానికి సమర్థవంతుడు, గొప్పవాడు. మనం నమ్మకంగా ఉంటే చాలు, దేవుడు జీవితాలను పరిపక్వతలోనికి, విలువ లేని వ్యక్తులను కూడా విలువనిచ్చి నడిపించే దేవుడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు సలాం చేసి, అంటే దండం పెట్టే పరిస్థితులు, అంటే ఏంటి, ఆ గౌరవించే పొజిషన్లోనే వాళ్ళను నిలబెట్టాడు, నన్ను నిలబెట్టాడు. రేపొద్దున మనం అందరినీ కూడా అలాగే నిలబెట్టబోతున్నాడు. ఒక్కటే చెప్పాలా, నన్ను వాడుకో అయ్యా. ఒకటే చెప్తాను, ఈ లోకంలో మనం ఏం చేసినా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, ఎంత కలిగి ఉన్నా, ఒకవేళ ఏమీ లేకపోయినా కానీ దేవుడి పనిలో వాడబడితే మన జీవితం ధన్యత. మనం ధన్యతను పొందుకున్న వారమవుతాం. దేవుని పనిలో వాడబడని ఏ వ్యక్తి అయినా కానీ, ఆఖరికి బిల్ గేట్స్ అయినా, అంబానీ అయినా కానీ విలువ లేనట్టే. దే ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఈరోజు మన వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 10 లక్షలు, 1 లక్ష రూపాయలు కూడా లేవేమో నీ బ్యాంక్ అకౌంట్లో, కానీ బిల్ గేట్స్ కంటే నువ్వు గొప్ప వ్యక్తివి. ఇండియాలో ఉన్న అంబానీ కంటే నువ్వు గొప్ప వ్యక్తివి. ఎందుకంటే నువ్వు పరలోకపు గవర్నమెంట్ కింద పని చేస్తున్నావు గనక, ఆయన మాట చొప్పున నువ్వు జీవిస్తున్నావు గనక నువ్వు ఆ వ్యక్తి కంటే గొప్పవాడి. రేపొద్దున నీ మరణ దినమైనప్పుడైనా, లేకపోతే నువ్వు దేవుని చేరుకునే దినమైనప్పుడే కానీ నిన్ను దేవదూతలు పరలోకం అంతా కూడా గౌరవిస్తూ ఆహ్వానిస్తాయి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఎవరి కోసం నిలబడ్డావు? ఆయన కోసం నిలబడ్డావు, ఆయన పనిలో నిలబడ్డావు, ఆయన పని కోసం పరిగెత్తావు కనుక నువ్వు ఎన్నడూ చిన్న వ్యక్తివి కానేరవు. కొన్ని వాక్యాలు మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. నేను యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. మొదటి నుంచి, ఇశ్రాయేలీలు కనాను దేశమున పొందిన స్వాస్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికి అర్ధ గోత్రపు వారికిని ఆ స్వాస్యములు పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధ గోత్రములకును యొర్దాను అవతలి స్వాస్యములను ఇచ్చి ఉండెను. అతడు వారిలో లేవీలకు ఏ స్వాస్యమును ఇయ్యలేదు. యోసేపు వంశగులకు మనషే, ఎఫ్రాయిములు 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను, వారి పశువులకును, వారి మందలకును, ఆ పట్టణముల సమీప భూములకును మాత్రమే కాక లేవీలకు ఆ దేశమున ఏ స్వాస్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు
చేసి దేశమును పంచుకొనిరి. ఇది దేవుడు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో చేసిన వాగ్దానం ఏంటి అంటే కనాను దేశమున, అంటే ఏంటి, పాలు తేనెలు ప్రవహించు దేశమున, అంటే అక్కడ అభివృద్ధి లేకపోతే నేను నిలబడిన ప్రదేశమున నేను మిమ్మల్ని నిలబెట్టబోతున్నానని వాగ్దానం చేసి వాళ్లకు దేవుడు ఆ ప్రదేశాన్ని ఇస్తాననేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చిన తర్వాత మోషేకి ఆజ్ఞాపించాడు, చీట్లు వేసి ఈ భూభాగము పలానా గోత్రానికి, ఈ భూభాగము పలానా వ్యక్తులకు రావాలి అని చెప్పినప్పుడు అదంతా ఊరికి నెల్లి తెచ్చుకోవడం కాదు, పోరాడి తెచ్చుకోవాలి. ఏం చేయాలా? పోరాడి శత్రువుల్ని నాశనం చేసి శత్రువులను హతము చేసి అక్కడున్న స్వాస్యాన్ని తెచ్చుకోవాలి. దానికి అధికారులుగా, న్యాయాధిపతులుగా, గొప్పవాళ్ళగా, సేవకులుగా, క్యాప్టెన్స్గా దేవుడు మోషేని నిలబెట్టాడు. అయితే మోషే చీట్లు వేసి పలానా వాళ్ళకి పలానా భూభాగం రావాలా, పలానా వాళ్ళకి పలానా భూభాగం రావాలని చెప్పాడు. ఆయన టైం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మరణించాడు, ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే యెహోషువ ఉన్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మోషేకు తోడున్నట్లు నీకును తోడున్నాను గనుక నువ్వు అడుగు పెట్టు ప్రతి ప్రదేశమున నేను నీతో పాటు ఉన్నాను, నువ్వు బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుషుడు నీ ఎదుట నిలువ జాలడు అన్న వాగ్దానంతో నడిపించినప్పుడు యెహోషువ పోరాడడం మొదలుపెట్టాడు. యెహోషువ శత్రువులను హతం చేయడం మొదలుపెట్టాడు. యెహోషువ నిలబడి పొట్లాడడం మొదలుపెట్టాడు. యెహోషువ దేవుణ్ణి చూపించటం మొదలుపెట్టాడు. యెహోషువ ఆఖరికి సూర్య చంద్రులను కూడా ఆపేశాడు. వెన్ వి స్టార్ట్ ఇన్ ద గాడ్స్ మిషన్, ఎప్పుడైతే దేవుడి పని పూర్తవ్వాలని మనము నిలబడతామో సృష్టి కూడా మనకి లోబడుతుంది. ఎప్పుడైతే దేవుని చిత్తం నెరవేర్చబడాలి అనేసి మనం ఒక్కళ్ళమైన నిలబడతామో మన ముందు వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో శత్రువులు ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళతో పోరాటం చేస్తాం. మనం దేవుడి పని కాకుండా ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అర్థం కాకుండా మన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళామనుకో, మన వెనకాల బలం కలిగినోళ్ళు, శక్తి కలిగినోళ్ళు, ఆఖరికి రాజకీయ నాయకులు, లేకపోతే లోకంలో ఉన్న సంపద అంతా నీ వెనకాల ఉన్నా నువ్వు ఓటమి పాలవుతావు, నువ్వు గెలుపు నొందలేవు, నువ్వు గమ్యాన్ని చేరలేవు. ఎంత సంపాదించుకున్నా ఇట్ విల్ బి టెంపరరీ. ఎందుకంటే లోకపరంగా మనం పోరాడుతున్నాం కనుక అది స్వాస్యంగా ఉండదు, శాశ్వతంగా ఉండదు, కొద్ది కాలం తర్వాత అది మాయమైపోతుంది. కానీ ఎప్పుడైతే దేవుడి పని కోసం నిలబడతామో, దేవుడి చిత్తం కోసం నిలబడతామో, దేవుని మాట చెప్పున నిలబడతామో ఖచ్చితంగా శత్రువుల గౌనులను మనము స్వాధీనపరుచుకుంటాం. ఇక్కడ యెహోషువకి యుద్ధ నైపుణ్యం లేదు. యెహోషువ పెద్ద జ్ఞానవంతుడే కాదు. యెహోషువ గురించి ఇంట్రడ్యూస్ ఏమన్నా ఉంది చెప్పాలి అంటే, మోషే చేతుల మీద నీళ్లు పోసిన యెహోషువ, అంతకన్నా ఇంకేం లేదు. కానీ ఆ మోషే చేతి మీద నీళ్లు పోసే యెహోషువని దేవుడు నిలబెట్టుకొని ప్రపంచాన్ని గడగడలాడించేలాగున చేశాడు. ఈరోజు ఏం చెప్పాలని ఆశపడుతుందని తెలుసా? నీకు దేవుడు ఒక విజన్ అప్పచెప్పాడు, నువ్వు పోరాటం చెయ్యాలి. నువ్వు ప్రజలకు స్వాస్యాన్ని పంచిపెట్టేది నీ పని. ప్రజలకు స్వాస్యాన్ని పంచిపెట్టవలసిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు పోరాటం చెయ్యాలి. ఏం చెయ్యాలా? పోరాటం చెయ్యాలి. నువ్వు ప్రభు నేను చెప్తున్నాను, యెహోషువకు నైపుణ్యం లేదు, కానీ దేవుడు మాట చొప్పున నిలబడ్డాడు. అయ్యో మోషేనే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, మెడవంచని ప్రజలు, కఠినమైన ప్రజలు ఎంతో బాధ పెట్టారు, నేను ఎంతటి వాడనయ్యా అని భయపడుతున్నప్పుడు దేవుడు అంటున్న మాట, నీ బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలువజాలడు. కానీ దేవుడు మాటను బట్టి తను నిలబడ్డాడు కాబట్టి ప్రతి వ్యక్తిని కూడా తన ముందు వంగేటట్లు చేశాడు. ఈరోజు దేవుడు అదే నీతో నాతో కూడా చెప్తున్నాడు. నువ్వు ఆయన ఆజ్ఞను బట్టి నిలబడ్డావు అనుకో, నైపుణ్యం లేకపోయినా, ధైర్యం చాలకపోయినా, నీ దగ్గర అదేంటి స్కిల్స్ లేకపోయినా,
నీ దగ్గర సత్తువే లేకపోయినా, అవకాశమే లేకపోయినా, నువ్వు దేవుడి మాటను బట్టి నిలబడితే చాలు, అనేక మంది నీ ముందు తల వంచబోతున్నారు. అలా దేవుడు శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకునేలాగున నీకు నాకు శక్తిని ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఒక ఫైనల్గా ఒక వర్డ్ రాయబడింది. ఏంటి అంటే, యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసి ఆ దేశమును పంచుకొనిరి. ఏం చేస్తారంట? ఏం లేకుండా వచ్చారు. నిలబడడానికి స్థలం లేదు వాళ్ళకి, కానీ ఈరోజు దేశాన్నే పంచుకున్నారు, దేశాన్నే వారు ఏలుతున్నారు, దేశానికే బిడ్డలుగా వారు నిలబడ్డారు. ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చేమో, ఒక పేరు లేదేమో, లేకపోతే నథింగ్, యూ హ్యావ్ నథింగ్, కానీ దేవుణ్ణి నమ్ముకొని నిలబెట్టు. ఈరోజు దేశంలో ప్రముఖమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, అధికారిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నువ్వు పంచి ఇచ్చే విధంగా దేవుడు నన్ను నిలబెట్టబోతున్నాడు, పంచి ఇచ్చే విధంగా నన్ను నిలబెట్టబోతున్నాడు. ఒక్కటే అడుగు, ప్రభువా నేను చేయాల్సిన పని ఏంటి? వాట్ ఈజ్ మై వర్క్ ఇన్ యువర్ ఫీల్డ్? నీ భూభాగంలో లేదంటే నీ స్థలంలో నా పని ఏంటి అని అడుగు. దేవుడు చెప్పిన పనిని బట్టి నిలబడు, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆ కింద ఈరోజు మేము చెప్పాలని ఆశపడుతున్న మాట, ఈరోజు కిందకి వెళ్దాము. 6వ వచనం నుంచి, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేష్ బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేష్ బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానమును తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగజేయుగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టు భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకి ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములు నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోచునుటకు గాని నాకప్పటి ఎట్లు బలము ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చి ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీలను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడనున్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోను స్వాస్యంగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యాతర్బా. అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా నుండెను. ఇక్కడ యెఫున్నె కుమారుడైన కనజీయుడగు కాలేబు గురించి రాయబడిన మాటలు అన్నమాట. అయితే కాలేబు యెహోషువ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నువ్వు నేను, ఎందుకంటే పాత వాళ్ళు ఎవరైనా మోషే టైంలో ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే అది యెహోషువ కాలేబు మాత్రమే ఉన్నారు. వీళ్ళు మాత్రమే ఈ వాగ్దానము చేయబడిన దేశంలోకి అడుగుపెట్టారు. మిగతా వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారు. అయితే కానాను దేశాన్ని స్వాధీనపరుచుకుంది నూతన తరం. ఎవరు? నూతన తరం అంటే అరణ్యంలో పుట్టినోళ్ళు మాత్రమే కనాను దేశంలోనికి అడుగుపెట్టారు. అదేంటి, మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. కారణం ఏంటి అంటే ఆయుష్ అయిపోకాదు, వాళ్ళందరూ దేవుడి మాట వినక, నసగటం, దేవుడి మీద కోపం,
పాపం, లేకపోతే ఐగుప్తి ఆచారాలు, అలవాట్లు, లేకపోతే దేవుడు నాకు చెప్పడం ఏంటి, లేదంటే దేవుడి మాట నేను వినటం ఏంటి అన్న వ్యతిరేకమైన మనసు. ఇంకోటి చెప్పాలంటే దేవుడి మనసుతో వారి మనసు కలవలేదు గనక దేవుడు మనసు కలవని వారందరూ కూడా అరణ్యంలో నశించిపోయారు. దేవుడితో కలవని వాళ్ళందరూ కూడా అరణ్యం, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇంచుమించు 30 లక్షల మంది చచ్చిపోయారు అక్కడ. ఎక్కడ? అరణ్యంలో. మళ్ళీ నూతన తరాన్ని పుట్టించుకొని వాళ్లకు దేవుడు తన్ను కనపరుచుకొని వాళ్లకు దేవుడు తన శక్తిని బయలుపరుచుకొని మళ్ళీ వాళ్ళను కనాను దేశంలోనికి దేవుడు అందుకే 40 సంవత్సరాల వ్యవధి పట్టింది. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను, మనము దేవుడితో ఏకీభవించకపోతే నువ్వు నీ వాగ్దానాన్ని చూడలేవు. వాగ్దానాన్ని అందరూ పొందుకుంటారు, కానీ వాగ్దానాన్ని అనుభవించేవారు కొంతమంది మాత్రమే. వాగ్దానం అందరి జీవితాల్లో ఉంటుంది, కానీ వాగ్దానాన్ని చూచేవాళ్ళు కొంతమంది మాత్రమే. కారణం ఏంటి అంటే నమ్మకం లేకపోవడం, విశ్వాసం లేకపోవడం, దేవుడి మనసుతో మన మనసు కలవకపోవటం, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి జీవించటం. దానికి నిదర్శనమే బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఈ ఐగుప్తులోంచి దాటి ఎర్ర సముద్రాన్ని దాటిన వాళ్ళు అందరూ కూడా అదేంటి యోర్దాను దాటి వెళ్ళలేకపోయారు. కారణం ఏంటి అంటే దేవుడితో ఏకీభవించలేదు. అందుకే చెప్తున్నాను, దేవుడు ఒక మాట చెప్తే ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్, దాన్ని ఏకీభవించు, దానికి ఎస్ చెప్పు. ఎస్, దేవుడు చెప్పే మాటలన్నీ కూడా అసాధ్యంగానే ఉంటాయి. మనం పరిశుద్ధులం కాదు, కానీ ఆయన పరిశుద్ధుడుగా ఉండమంటారు. మనం నీచపు వాళ్ళం, ఆయన అంటే నీతిమంతులుగా ఉండండి అంటారు. మన వల్ల కాదు, కానీ దేవుడు నీ వల్ల అవుతుంది అని చెప్తాడు. మనకేమో ఇలా ఉండటం అవ్వదు, కానీ దేవుడు అలాగే ఉండాలని చెప్తాడు. ఇవన్నీ ఇంపాసిబిలిటీస్ మన ముందుంటాయి. ఇదేదో నువ్వు నేను చేస్తామని కాదు దేవుడు చెప్పేది, లేదంటే దేవుడు శాడిస్ట్ కాదు మనకు చేత కానివన్నీ కూడా చేయమని చెప్పడానికి. ఏంటంటే ఎస్, నీ వల్ల కాదు, కానీ నీలోంచి నేను చేస్తాను, నీలోంచి నేను నిలబడతాను, నీలోంచి నేను మాట్లాడతాను, ఇక నువ్వు నేను ఏకమవుదాం అన్న ఆలోచనతో దేవుడు మనకి వాగ్దానాలు చేస్తాడు. ఇక్కడ ఆ ప్రదేశాన్ని పంచి పెట్టుకుంటారు, లేకపోతే ఆ ప్రదేశాన్ని స్వాధీనపరుచుకుంటారు, ఆ ప్రదేశంలో శత్రువుని చంపుతారు అంటే అదేదో ఇశ్రాయేలీల గొప్పతనం కాదు, యెహోషువ గొప్పతనం కాదు. నేను నువ్వు ఇద్దరం కలిసి పోరాడదాం, నేను నువ్వు ఇద్దరం కలిసి శత్రువుని హతం చేద్దాం, నేను నువ్వు ఇద్దరం కలిసి అడుగు వేద్దాం, నేను నువ్వు ఇద్దరం కలిసి జనులకు స్వాస్యాన్ని పంచిపెడదాం అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడితే దానికి ఏకీభవించాడో, యెహోషువ చిన్నవాడైనప్పటికి కూడా, కాలేబు చిన్నవాడైనప్పటికి కూడా జనాంగానికి ఏం చేశారు? వాళ్ళు దేశాన్ని పంచి ఇచ్చారు. అయితే కాలేబు దగ్గరకు వచ్చినప్పుడు కాలేబు అంటున్నాడు, పాతోళ్ళు నువ్వు నేను మాత్రమే ఉన్నాము, నీకు నాకు మోషే గారు మన సేవకుడు, మన క్యాప్టెన్, మన యజమానుడు చాలా వాగ్దానాలు చేశాడు. అయితే అదేంటి, నేను దేవుణ్ణి నిండు మనసుతోటి, ఇక్కడ రాయబడింది 3 సార్లు రాయబడి ఉంటుంది, నువ్వు దేవుణ్ణి నిండు మనస్సుతో అనుసరించావు అని 3 సార్లు రాయబడి ఉంటుంది. నేను దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించాను కాబట్టి ఇప్పుడు వరకు కూడా నేను బ్రతికి ఉన్నాను. పాత తరంలో ఎవరెవరు ఉన్నారంట? పాత తరం వాళ్ళు ఎవరెవరు ఉన్నారంట? వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారంట. ఈరోజు కొన్ని వేల సంవత్సరాలు, లేదంటే ఒక తరానికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అంటే దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించాలి. ఏం చేయాలా? అందుకే నువ్వు స్పెండ్ చేసే టైం తక్కువైనా కానీ నిండు మనసుతో కూర్చో దేవుడి సన్నిధిలో. నువ్వు పాట పాడేది ఒక్క పాట అయినా, ఒక్క రాగం, ఒక్క పల్లవైనా చాలు. పాడేటప్పుడు నిండు మనసుతో పాడేటప్పుడు నువ్వు 5 నిమిషాలు గంటలు చేయాల్సిన అవసరం లేదు ప్రార్థన. నిజంగా చేస్తే దేవుడికి స్తోత్రం, కానీ నువ్వు చేసే 5 నిమిషాల ప్రార్థన కూడా నిండు మనసుతో చెయ్యి. దేవుడు కదలింపబడతాడు, దేవుడు విజయాన్ని ఇస్తాడు, దేవుడు జయాన్ని ఇస్తాడు, దేవుడు నీ పక్షాన నిలబడతాడు, నిన్ను కమ్ముకొని ఉంటాడు. నీతో పాటు ఆయన నడవటం ప్రజలు చూస్తారు. నీతో పాటు ఆయన నడవటం
ప్రజలు చూస్తాడు. నేను నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాను కనుక ఇప్పటి వరకు కూడా నాకు బలం ఉంది. ఎప్పటి వరకు? 40 సంవత్సరాల క్రిందట అంట మోషేతో ప్రయాణం చేశాడంట, మోషేతో ఎర్ర సముద్రాన్ని దాటాడంట, మోషేతో అతి కష్టమైన పనులన్నీ కూడా చేశాడంట, ఆ టైంలో యుద్ధానికి వెళ్ళాడంట, ఆ టైంలో శత్రువుల ముందు నిలబడ్డాడంట, ఆ టైంలో శత్రువులతో పోరాటం చేశాడంట. అప్పుడు యవ్వన వయస్సు కాబట్టి అన్నీ చేశానని అనుకుంటారేమో. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు అదే పౌరుషంతో ఉన్నాను, అదే బలముతో ఉన్నాను, అదే శత్రువులను అధిగమించగలిగే సత్తువుతో ఉన్నాను. కారణం ఏంటంటే నా దేవుణ్ణి నేను నిండు మనసుతో అనుసరిస్తున్నాను. ఉజ్జీవం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఎక్కడి నుంచో రాదు. మనం నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తే ఉజ్జీవం అక్కడ మొదలవుతుంది. మన ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది తెలుసా? అమ్మాయికి ఇవ్వమ్మ. ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది తెలుసా? చాలామంది అనుకుంటారు స్ట్రెంగ్త్, లేకపోతే అది తినడం, ఇది తినడం, అది చేయటం, ఇది చేయటం, లేకపోతే ఫిట్నెస్, దానివల్ల ఆరోగ్యం వస్తుందేమో అనుకుంటారు. మనం నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటాం. నాకు ఎప్పుడు ఒక సాక్ష్యం చెప్పగలను. రాత్రి వరకు ఎలాగున్నా, పొద్దుటి వరకు ఎలా ఉన్నా, లేకపోతే స్టేజ్ ముందు వరకు ఎలా ఉన్నా నాకు తెలియదు, కానీ ఆ స్టేజ్ ముందు నిలబడినప్పుడు మాత్రం నో వన్ క్యాన్ ఓవర్కమ్ మీ. ఎవరు కూడా నన్ను అధిగమించలేరు. ఎందుకు అంటే ఆ ఫుల్ హార్టెడ్ తోటి నేను నిలబడతాను. ఆ సాక్ష్యం చెప్పగలను నేను. ఎందుకంటే ప్రేమించటానికి ఆయన తప్ప ఎవరు లేరన్న సత్యం తెలుసు. ఆయన తప్ప ఇంకెవరు కూడా అంత గొప్పగా నన్ను ప్రేమించలేరు, లేకపోతే నన్ను ఆదరించలేరు అన్న విషయం నాకు తెలుసు. కాబట్టి అదే నన్ను నడిపిస్తుంది. ఈరోజు నేను అదే చెప్పాలని ఆశపడుతున్నాను. నీకు ఆరోగ్యం కావాలి అంటే నిండు మనసుతో ఆయన ఆరాధించు, సరిపోతుంది. నీకు సత్తువ కావాలి అంటే నిండు మనసుతో ఆయన ఆరాధించు, సరిపోతుంది. శత్రువులను ఓడించాలి అంటే నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించు, అది సరిపోతుంది. ఈరోజు నువ్వు ఒక కౌన్సిలర్గా, ఒక క్యాప్టెన్గా, ఒక అధికారిగా, ఒక గొప్ప వ్యక్తిగా, ఒక తరానికి దేవుణ్ణి చూపించే వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వు నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించు. నువ్వు అనేక మందికి దేవుణ్ణి చూపించే వ్యక్తిగా నిలబడిపోతావు. దేవుణ్ణి చూపించే వ్యక్తిగా నిలబడిపోతావు. ఈ 40 సంవత్సరాలు అంటే అక్కడ అరణ్యంలో ఉన్న 40 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడాడు. ఇప్పుడు కూడా నాకు అదే పౌరుషం, సత్తువ ఉందని యెహోషువ దగ్గర అంటున్నాడు. అసలు యెహోషువ దగ్గరకు వచ్చిన సందర్భం ఏంటి అంటే, హెబ్రోన్ అని ఒక పట్టణం ఉంది. దానికి పూర్వం దాని పేరు ఏంటంటే కిర్యాత్ అర్బా అన్న పేరు. హెబ్రోను అదేంటి, ఆ పట్టణానికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే అది ఎత్తైన ప్రదేశం. ఏంటి? ఎత్తైన ప్రదేశం అనమాట. హెబ్రోన్లోనే దావీదు పట్టణాన్ని కట్టాడు దావీదు వచ్చిన తర్వాత. అంతకుముందు అయితే అది ఫ్రూట్ఫుల్, ఏంటి అంటాం కదా ఇప్పుడు, సారవంతమైన ప్రదేశం అనమాట. ఈ పొలం ఎన్నిసార్లు అయినా, ఎన్ని నీళ్ళు అయినా కానీ పండదురా అని కొన్ని పొలాల గురించి, కొన్ని భూముల గురించి మనం మాట్లాడుకుంటాం. కొన్ని పొలాలు అయితే అసలు మనం కొన్ని పెడితే సరిపోతురా, ఎప్పుడు చూసినా కానీ పండుతూనే ఉంటుంది అనేసి కొన్ని భూముల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అట్లాగా హెబ్రోన్ అనే ప్రాంతము సారవంతమైన ప్రదేశము, ఎత్తైన ప్రదేశం అయినప్పటికీ కూడా అదేంటి అంటే సారవంతంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా అక్కడ పల్లపు భూములు, మెరక భూములు, అదేంటి మెట్ట భూములు, అంటే నీరు ఎక్కువగా ఉండే ప్రదేశం. నీరు ఎక్కువగా అంటే అక్కడ ఏదో నదులు, సముద్రాలు ఉన్నాయి అని చెప్పడానికి వీలేమీ లేదనమాట. యాక్చువల్గా అక్కడ ఉన్నది సముద్రం, ఉప్పు సముద్రం. ఉప్పు వేస్తే పంట ఏమీ పండదు. అందుకని అక్కడ సముద్రం ఉన్నా కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఏముండదు. పోనీ ఏమైనా నదులు ఉన్నాయా అంటే యోర్దాను నది చుట్టూ పారుతుంది తప్ప మధ్యలో పారదు. అందువల్ల ఆ నీళ్లు కూడా వచ్చి ఇక్కడ పండేది ఏమీ లేదు. కానీ మంచు కురుస్తుందంట. అర్థమవుతుందా? ఇది మనకి చాలా ఆశ్చర్యం. మంచుతో పంట పండటం అన్నది మనకి ఆశ్చర్యం, కానీ మంచుతో పంటను పండించి ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది ఇజ్రాయెల్ దేశం. అగైన్ ఐ రిపీట్ టు యూ, ప్రపంచంలోనే అగ్రికల్చర్ ఫీల్డ్లో నెంబర్ 1గా ఉన్నది ఎవరు అంటే ఇజ్రాయెల్ దేశం.
ఎట్లా మీకు నదులున్నాయా, సారవంతమైన ప్రదేశమా అనేసి అంటే నదులు లేవు, మరి ఎట్లా పండిస్తారు అంటే వచ్చిన మంచు ద్వారా పంటను పండించి మేము అభివృద్ధిలోనికి వస్తాము అనేసి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. కారణం ఏంటి అంటే ఆ పట్టణాన్ని దేవుడు అలాగా దీవించాడు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఆ పట్టణం శత్రువుల ప్లేస్లో ఉంది, శత్రువులతో నింపబడి ఉంది, శత్రువుల గవిని అది, శత్రువుల గవిని అది. అయితే ఇప్పుడు కాలేబు వచ్చి యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నువ్వు నేను మాత్రమే ఉన్నాము, నీతో నాతో మోషే గారు ఆజ్ఞాపించారు, వాగ్దానం చేశారు, అంతేకాకుండా ఆ ప్రదేశం ఇస్తానని కూడా నాకు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ ప్రదేశం శత్రువులతో నింపబడింది, నువ్వు నాకు ఒక మాట సెలవియ్యి, నేను వెళ్ళి పోరాడి శత్రువులను హతము చేసి ఆ ప్రదేశాన్ని మళ్ళీ మన కిందకి నేను తెచ్చుకుంటాను, నాకు వాగ్దానం చెయ్యబడినట్లు ఆ స్థానాన్ని నేను పొందుకుంటాను, ఆ ప్రదేశాన్ని నేను పొందుకుంటాను, అది స్వాస్యంగా నేను పొందుకుంటాను అనేసి చెప్తాడు. ఎట్లాగయ్యా నువ్వు ఒక్కడివి ఎట్లా వెళ్తావు, 85 సంవత్సరాల ముసలోడికి మనం ఏం చెప్తాం? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నా, మూసుకొని కూర్చో, కర్ర ఉంది కదా, నడు కర్ర పట్టుకొని, ఏంది వెళ్ళిపోతున్నావేంది, ఏంది ఎక్కువ మాట్లాడుతావు, నీకేం తెలుసు అయ్యా ఈ ట్రెండ్, ఈ ట్రెడిషను, ఏం తెలుసు ఫోన్ గురించి అని మనం ఎక్కువ మాట్లాడతాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు కాలేబు, 45 సంవత్సరాల క్రితం ఏ బలము నాకుందో ఇప్పుడు అదే బలాన్ని నేను కలిగి ఉన్నాను. 45 సంవత్సరాల క్రితం పౌరుషంతో దేవుడి వాగ్దానాన్ని పట్టుకొని వేగు చూడ్డానికి వెళ్ళినప్పుడు అందరూ అవిశ్వాసంతో మనము ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకోలేమని చెప్తే, నేను నువ్వు మాత్రమే విశ్వాసముతో దేవుణ్ణి అనుసరించాం గనుక మనము ఆ ప్రదేశాన్ని, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకోగలమని మోషేతో చెప్పాము. ఇప్పటికీ నాకు అదే విశ్వాసం ఉంది, అదే పౌరుషంతో ఉన్నాను. నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, శత్రువులందరినీ మట్టి కరిపిస్తాను, ఆ ప్రదేశాన్ని మళ్ళీ ఇశ్రాయేలుకు స్వాస్యంగా తీసుకొస్తాను అనేసి చెప్తున్నాడు. ఎవరికి పౌరుషం ఉంటుంది తెలుసా? దేవుణ్ణి చూచేవాడికి పౌరుషం ఉంటుంది. ఎవరికి పౌరుషం ఉంటుంది తెలుసా? దేవుడితో మాట్లాడే వ్యక్తికి పౌరుషం ఉంటుంది. ఎవరు ధైర్యంగా నిలబడతారో తెలుసా? శత్రువుతో ఎవరు పోరాడతారో తెలుసా? దేవుడితో సంబంధం కలిగిన వ్యక్తులు మాత్రమే శత్రువులతో పోరాడగలరు. మిగతా వాళ్ళందరూ కూడా మనకి ఎందుకులే, ఇంత ఉంది కదా, చాలులే. ఇంకోటి చెప్తున్నాను, చాలు అని అనుకున్నవాడు ఎప్పుడు కూడా దేవుడిని చూడలేడు. ఐ రిపీట్, నేను అసూయతో మాట్లాడుతున్న మాట కాదు, కొంతమంది అత్యాశతో మాట్లాడతారు, అది కూడా నేను మాట్లాడట్లేదు. దేవుడి వాగ్దానం విషయంలో, దేవుడు చెప్పిన మాట విషయంలో ఎప్పుడు చాలు అనకూడదు. శక్తిని దయచేయ ప్రభు అని అడగాల, ఇంకా నన్ను ఎదిగింపజేయ ప్రభు అని అడగాల, పోరాడడానికి ఇంకా కృపను చూపి అని అడగాల. ఇంతమందే చాలు, ఇంత పరిచర్యే చాలు, ఈ ప్రాంతమే చాలు, ఈ ఊరే చాలు అని ఎప్పుడు మనం చెప్పడానికి వీల్లేదు. వీ హ్యావ్ టు ఎక్స్పెండ్ అవర్ స్ట్రెంగ్త్. మన శక్తిని మనం ఏం చేసుకోవాలా? అధిగమింపజేసుకోవాలా. అందుకు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు నాకు మాట చెప్పు, నేను వెళ్ళి పోరాడతాను. ఆయన యెఫున్నె కుమారుడైన కాలేబు వెళ్ళంట ఆ హెబ్రోనులో ఉన్న శత్రువులందరితో పోరాటం చేస్తాడు. ఆ హెబ్రోన్లో ఉన్న శత్రువులందరినీ హతమారుస్తాడు. ఆ హెబ్రోన్లో దేవునికి విరుద్ధమైన క్రియలు జరుగుతున్న వారందరినీ కూడా పారద్రొల్లుతాడు. అక్కడ విగ్రహారాధనను కూడా ఆయన చెరిపివేస్తాడు. అప్పుడు హెబ్రోను పట్టణం ఇశ్రాయేలు ఆధీనంలోనికి వస్తుంది. ఈ కాలేబుకి ఆ పట్టణం ఇవ్వబడుతుంది. తను కూడా ఫలభరితంగా ఉండబడతాడు. అయితే హెబ్రోన్ అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఉండే స్థలం. ఇంకో మాట గాడ్స్ ప్రెజెన్స్, దేవుడి సన్నిధి. ఏంటి? దేవుడి సన్నిధి. నిజంగా నేను అంటాను, ఫిజికల్గా మాట్లాడాడో స్పిరిచువల్గా మాట్లాడాడో కానీ దేవుడికి సమీపంగా ఉండే ప్రదేశానికి వెళ్తాను కావాలని కోరుకున్నాడు. అర్థమవుతుందా? అందరు కిందే ఉండాలనుకున్నారు, మాకున్నదే చాలనుకున్నారు, ఏదైతే ఇప్పటి వరకు పోరాడామో అదే చాలని అనుకున్నారు.
కానీ ఈ వ్యక్తి అలా అనుకోలేదు. నేను ఇంకా దేవుడికి సమీపంగా వెళ్ళాలి, నేను ఇంకా దేవుడికి దగ్గరగా వెళ్ళాలి, నేను ఇంకా ఎత్తైన స్థలానికి వెళ్ళాలి, దేవుడిచ్చిన ఆశీర్వాదం శత్రువులు అనుభవించడానికి కాదు, నేను అనుభవించాలి అని 85 సంవత్సరాల వయసు ఉన్నప్పటికి కూడా తను పోరాటాన్ని ఆపలేదు. ఈరోజు దేవుడిచ్చిన ఆత్మీయ జీవితాన్ని బట్టి తృప్తిపరచబడొద్దు. ప్లీజ్, ఐ రిపీట్, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, దేవుడు ఏదో ఉద్యోగాన్ని వ్యాపారాన్ని ఇచ్చాడు కదా, లేదంటే ఏదో కుటుంబాన్ని ఇచ్చాడు, ఏదో ఇల్లుని ఇచ్చాడు, లేదంటే ఇప్పుడు చేస్తున్న ఈ 5 నిమిషాలు ప్రార్థన చాలు, ఇప్పుడు చేస్తున్న ఈ గంట ప్రార్థన చాలు, అంటే రోజుకి 2 ఆరాధనలు పాల్గొంటున్నది చాలు అనే ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఒక దగ్గర ఆగిపోవద్దు. ఎప్పుడు ఒక దగ్గర ఇంకా దేవుడికి దగ్గరగా సమీపంగా చేరాలి. మనం ఇంకా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. గాడ్స్ ప్రజెన్స్ అంటే అర్థం ఏంటంటే దేవుడి సన్నిధి అంటే దేవుడి మహిమ. దేవుడి అంటే నథింగ్ బట్ గాడ్, నథింగ్ బట్ గాడ్ అంటే దేవుడు ఉండే స్థలమే కావాలని అనుకున్నాడు. ఈరోజు నా టార్గెట్ ఏం తెలుసా? ప్రభువా, నీ ఆలోచనే నా ఆలోచన అయి ఉండాలి, నీ బలమే నా బలం అయి ఉండాలా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలా, నీ ఉద్దేశములేంటో నా ఉద్దేశాలు అదే అయి ఉండాలా, నువ్వు ఎంత పరిశుద్ధుడిగా గొప్పవాడిగా అధికుడిగా బలశూరుడిగా ఉన్నావో నేను కూడా అలాగే ఉండాలా అనుకోవడం అది ఉన్నతత్వం, అది గొప్పతనం, అది దేవుని హెబ్రోను కోసం మనం పోరాడే ఆలోచనలు. ఎలాగైతే కాలేబు వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకొని శత్రువులందరినీ హతం చేసుకొని దాన్ని తెచ్చుకున్నాడంట, ఆ పట్టణాన్ని తన కిందకి స్వాస్యంగా తెచ్చుకున్నాడంట. ఈరోజు దేవుడు హెబ్రోన్ అంటే ఆయన సన్నిధి, ఆత్మీయ జీవితం. ఈరోజు ఆల్రెడీ దేవుడు యేసయ్య నీ కోసం నా కోసం చనిపోయి ఇచ్చేశాడు. నువ్వు పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు దగ్గరికి ఎక్కి రావటమే. ఏంటి? ఎక్కి రావటమే. నువ్వు దేవుడి దగ్గరికి ఎక్కి వస్తే దేవుడి సన్నిధిని చూడబోతున్నావు. ఇంకో ప్లస్ పాయింట్ చెప్పనా? నువ్వు దేవుడి దగ్గరికి ఎక్కి వస్తే ప్రజలకి దేవుడిని చూపించబోతున్నావు. హెబ్రోన్ అంటే ఏంటి? గాడ్స్ ప్రజెన్స్, దేవుడి సన్నిధి, దేవుడి మహిమ, దేవుడి బలం, దేవుడి ఔన్నత్యం, దేవుడి అధికారం, ఫ్రూట్ఫుల్నెస్, ఇంకా దేవుడిలో ఉన్న సర్వభౌమ అధికారం, ఆశీర్వాదాలన్నీ కూడా అదే. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇంకొంచెం దగ్గరికి రా. ఏమంటున్నాడు? ఇంకొంచెం దగ్గరికి రా, ఇంకొంచెం పైకి ఎక్కేసిరా, ఇంకొంచెం పైకి ఎక్కేసిరా. ఇక చాలే అని ఆగిపోవద్దు, ఇంకా చాలే అని ఆగిపోవద్దు. దేవుడు నిన్ను ఉన్నతమైన ఎక్కించబోతున్నాడు, ఉన్నతమైన స్థానాలకు ఎక్కించబోతున్నాడు, ఉన్నతమైన ప్రదేశాలు ఎక్కించబోతున్నాడు. నువ్వు శత్రువులతో పోరాడే శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు, నువ్వు శత్రువులను అధిగమించే శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంకో మాట చెప్తున్నాను, ఇక నుంచి నీ శత్రువులు నీ ముందు నిలబడలేకపోతున్నారు. నీ శత్రువులను నాశనం చేసే శక్తిని దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చాడు. నీ శత్రువులు నీ మీద ఎన్నడూ గెలుపు నొందరు. నువ్వు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, ప్రభువా నాకు హెబ్రోన్ కావాలా, నీ ఆశీర్వాదాలు. నీ ఆశీర్వాదాన్ని శత్రువు ఎవడో అదేంటి అనుభవించడం ఏంటి? అది చేతగాని తనం. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పాడకపోతే ఎవడో పనికి మాలినోడు పాడతాడు. అదే మనం దేవుడి సన్నిధిని బట్టి మనం పాడడం మొదలు పెడితే వేరే పాటలు ఎందుకు ఫేమస్ అవుతాయి? వేరే అన్నీ ఎందుకు ఫేమస్ అవుతాయి? పాడాల్సిన మనం పాడట్లేదు కనుక పనికి మాలినవన్నీ కూడా ప్రపంచం అంతా ఏళ్తున్నాయి. నిజంగా చెప్తున్నా, నిజంగా మనం దేవుడు గొప్పతనాన్ని చూపించలేదు కనుక ప్రతి సన్నాసులు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. దేవుడి సన్నిధిని చూపించటం మొదలు పెడితే, దేవుడి గురించి మాట్లాడడం మొదలు పెడితే, దేవుని శక్తిని మనం కనుపరచడం మొదలు పెడితే ప్రపంచమంతా కూడా మన ముందు వంగుతుంది దేవుని చూడడానికి. ఈరోజు నిజమైన శక్తిని మనం చూపించట్లేదు కనుక నోర్లు ఎక్కువైపోయాయి. ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? కాలేబులాగా పౌరుషం తెచ్చుకో. ఇంకో మాట చెప్పినా, ఆ ముసలోని చూసి నువ్వు సిగ్గు తెచ్చుకో అని చెప్తున్నాడు దేవుడు. ఎవరిని? కాలేబైన ముసలోడిని చూసి యవనస్తులైన మీరు బుద్ధి తెచ్చుకొని మీకు పంచి ఇచ్చిన దాన్ని వెళ్ళి తెచ్చుకోండి, మీకు పంచిచ్చిన దాన్ని వెళ్ళి తెచ్చుకోండి. ఇప్పుడు మనం చేయాల్సింది పోరాటం శరీరులతో కాదు, యుద్ధ నైపుణ్యం కాదు, ఆత్మీయంగా.
ఆత్మీయంగా నేను అంటున్నాను, నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత త్వరలో నువ్వు దేవుని సన్నిధిని చూడబోతున్నావు. నువ్వు ఎంతగా వాక్యంతో లీనమైపోతావో అంత త్వరగా నువ్వు దేవుని మహిమను చూడబోతున్నావు. నువ్వు దేవుడి ఉద్దేశాలు ఎంత తొందరగా ఏకమైపోబోతున్నాయో అంత తొందరగా మీ అందరూ కూడా దేవుడి మహిమను ప్రజలకు, ప్రపంచానికి చూపించబోతున్నారు. చాలా త్వరలోనే గొప్ప ఉజ్జీవం రాబోతుంది, గొప్ప అభిషేకం రాకపోతుంది, గొప్ప మార్పులు రాబోతున్నాయి. ఈరోజు భారతదేశంలో అది ఇది అని చాలా మాటలు వింటున్నామే, వాటన్నిటికీ కూడా చెక్ ఎన్కౌంటర్ చేయబోయే అద్భుతమైన భీకరమైన గొప్ప కార్యాలు ఇదే భారతదేశంలో జరగబోతున్నాయి. ప్రపంచం చూసి అదిరిపోయే అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు అలా చేయబోతున్నాడు. కానీ దానికి సాధనంగా నువ్వు నిలబడతావా, లేదా నాకెందుకు అని కిందే ఉంటావా? నాకెందుకు అని కిందే ఉన్నావు అనుకో, హెబ్రోనులో నీకు స్థానం లేదు, ఫలభరితమైన ప్రదేశంలో నీకు స్థానం ఉండదు, సారవంతమైన ప్రదేశాన్ని, ఆ ఫ్రూట్ని నువ్వు అనుభవించలేవు. నేను పైకి ఎక్కుతాను ప్రభా, 85 సంవత్సరాలైనా పర్వాలేదు, నేను పోరాడతాను, సత్తువ లేకపోయినా పర్వాలేదు, నువ్వు నాకు కావాలి అనేసి నువ్వు నిలబడితే దేవుడు ముందుకు నడిపించబోతున్నాడు. ఇవన్నిటికీ ఏంటి తెలుసు, ఒక్కటే కీ పాయింట్, నీ ప్రార్థనా జీవితం, నీ వాక్య జీవితం. దేవుడికి నమ్మకంగా ఉన్నావా లేదా? దేవుడి గురించి అక్కడ రాయబడింది కదా, కాలేబంట నిండు మనసుతో దేవుడిని అనుసరించాడంట. ఇదేనండి దేవుడికి కావాల్సింది. నువ్వెంత ఇస్తున్నావు అన్నది చూడడు, కానీ నిండు మనసుతో ఇస్తున్నావా లేదా అన్నది చూస్తాడు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు అన్నది కౌంట్ చేయడు, కానీ నిండు మనసుతో చేస్తున్నావా లేదా అన్నది కౌంట్ చేస్తాడు. నువ్వు దేవుడి సన్నిధికి ముందు వచ్చావా, వెనకాల వచ్చావా, ఎలా వచ్చావా, నిండు మనసుతో వచ్చావా లేదా అన్నది చూస్తాడు. దేవుడి పరిచర్య నిండు మనసుతో చేస్తున్నావా లేదా అన్నది చూస్తాడు. ఈరోజు నిండు మనసుతో నిలబడు, నిండు మనసుతో ప్రార్థన చేయి, నిండు మనసుతో దేవుడిని గౌరవించు. దేవుడు నిన్ను గౌరవించబోతున్నాడు. దేవుడు నీ శత్రువుల పైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ శక్తిని అధికం చేయబోతున్నాడు. నువ్వు అనేక మందికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టి ఇవ్వాలా, అది నీ డ్యూటీ. ఏం చేయాలా? అనేక మందికి స్వాస్థ్యాన్ని. అంటే ఏంటి? నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ వాక్య జ్ఞానం, నీ సాక్ష్యం, నీ పాట కొంతమందికి రక్షణను పంచిపెట్టివ్వాలా. దానికోసం నువ్వు ఆత్మీయంగా పోరాడు. ఎస్, చాలామందికి శరీరం సహకరించదు, లేకపోతే ప్రార్థన కానీ, లేకపోతే బిజీ స్కెడ్యూల్ కానీ, లేకపోతే ఎన్నో నిన్ను దేవుడికి దూరం చేయడానికి ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని అధిగమించడమే పోరాటం. ఇప్పుడు పెద్ద వ్యతిరేకతలు ఏమీ లేవు నీకు నాకు. నువ్వు వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడితో సమయాన్ని పెడితే చాలు, ఈరోజు నీ హెబ్రోని నువ్వు చేరుకుంటావు, నీ ఫలభరితమైన ప్రదేశాన్ని నువ్వు చేరుకుంటావు, దేవుడిని చూపించగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా, మీకు స్తోత్రాలు, వందనాలు, వందనాలు, వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజు 85 సంవత్సరాల వయసు కలిగిన కాలేబ్ అంటున్నాడు, 45 సంవత్సరాల క్రితం నాకు ఏ బలం ఉందో, ఏ సత్తు ఉందో, ఏ శక్తి ఉందో, ఇప్పుడు నేను అదే కలిగి ఉన్నాను. కారణం ఏంటి అంటే, అప్పుడు నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాను, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాను. ఇప్పుడు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తున్నాను. శత్రువులు ఉండటానికి తను ఒప్పుకోలేదు, ఎందుకంటే అది తన ఆశీర్వాదం, ఎందుకంటే అది తనకు దేవుడిచ్చిన స్వాస్థ్యం. ఈరోజు నీ ఆశీర్వాదాన్ని శత్రువులు అనుభవించడం ఏంటి? ఈరోజు నీ దీవెన నీ శత్రువులు అనుభవించడం ఏంటి? ఎందుకంటే నువ్వు చేత కాకుండా నిలబడిపోయావు, నీ పని నువ్వు చేయకుండా ఆగిపోయావు, నీ పని నువ్వు చేయకుండా ఆగిపోయావు, నువ్వు కిందే ఉండటానికి ఇష్టపడ్డావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, పైకి ఎక్కిరా, నాకు సమీపంగా రా, కమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధికి దగ్గరగా రా, నేను నిన్ను ఫలభరితంగా చేయబోతున్నాను. నేను అందరికీ తలగా నిలబెట్టబోతున్నాను, నిన్ను అందరికీ గొప్పవాడిగా నిలబెట్టబోతున్నాను, నిన్ను అందరికీ పైవాడిగా నిలబెట్టబోతున్నాను, నిన్ను అందరికీ సాక్షిగా నిలబెట్టబోతున్నాను. నువ్వు అడుగుపెట్టే ప్రతి ప్రదేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు చేసే ప్రతి పనిలో విజయాన్ని ఇవ్వబోతున్నాను. నువ్వు ప్రజలకు రక్షణ అనుభవించే, రక్షణ అందించే వ్యక్తిగా నేను చేయబోతున్నాను.
నువ్వు అనేక మందికి పంచిపెట్టే వ్యక్తివి, నువ్వు అనేక మందికి ఇచ్చే వ్యక్తివి, నువ్వు అనేక మందికి దేవుణ్ణి చూపించే వ్యక్తివి. ఈరోజు నీ ద్వారా నేను అద్భుతాలు చేయబోతున్నాను, నీ ద్వారా సంఘాన్ని హెచ్చించబోతున్నాను, నీ ద్వారా సంఘాన్ని నేను హెచ్చించబోతున్నాను. పైకి రా అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కింద ఉన్న వాటినన్నిటిని వదిలిపెట్టి, అంటే ఏంటి? శరీరాశ, లేదంటే శరీర కోరికలు, లేదంటే బిజీ స్కెడ్యూల్, లేదంటే ఆ దేవుడులే అన్న నెగ్లిజెన్సీ, లేదంటే అది ఇది అన్న చిన్న ఆలోచనలు ఉన్నాయే, వాటిని పక్కన పెట్టేసి ఒక అడుగు పైకేయి. ఈరోజు నా దేవుడి సన్నిధిని నేను చేరుకుంటాను. నా ఉద్దేశం దేవుడు ఉద్దేశం ఒకటి అవ్వాలా, నా ఆలోచన దేవుడు ఆలోచన ఒకట. ఈరోజు ఒక వాగ్దానం చేసుకుంటావా? యేసయ్యా, నా జీవితాన్ని నేను నీకు అప్పచెప్తున్నాను, నీ సన్నిధిలో నేను ఉంటాను, ఇక నా జీవితాన్ని నడిపించు. ఇప్పటి వరకు నా సొంత ప్రయత్నాలు, నా సొంత ఆలోచనలు చేసి ఫెయిల్ అయిపోయాను. అందుకే శత్రువు నా ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాడు. ఇక శత్రువు కాదయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు నేనే అనుభవించాలా. ఈరోజు నీ హెబ్రోన్కి నేను వస్తున్నాను. అంటే ఏంటి? నీ సన్నిధికి నేను వస్తున్నాను. నేను తీర్మానించుకో, ఇంకా ఏ ఆరాధన మిస్ అవ్వను, ఏ ఆదివారం చర్చ్ మిస్ అవ్వను, ఏ ప్రార్థన మిస్ అవ్వను. నన్ను దీవించేసయ్యా. శత్రువుతో పోరాడే శక్తిని దయచేయండి. శత్రువుతో నువ్వే పోరాడు, నాకు హెబ్రోన్ని దయచేయి. అంటే ఏంటి? విశ్రాంతి ప్రదేశము. అక్కడ రాయబడింది, దేశంలో ఇంకా గొడవ లేదంట, దేశంలో ఇంకా యుద్ధం లేదంట. ఎప్పుడైతే పొందుకున్నాడో ఇంకా యుద్ధం లేదు. ఇక దేవుడు అదే చేయబోతున్నాడు, నీకు యుద్ధం లేకుండా చేయబోతున్నాడు. ఇక శత్రువులు నీ మీదకి రాకుండా చేయబోతున్నాడు. శత్రువులతో అబ్బా బాధ అన్న దిగులు లేకుండా చేయబోతున్నాడు. ఎందుకంటే ఇక పోరాడేది దేవుడు, నీ ముందు దేవుడు పోరాడబోతున్నాడు. ఈరోజు ఒక్కటే నువ్వు చేయాల్సింది, ప్రభువా హెబ్రోన్కి నేను వస్తున్నాను, నాకు హెబ్రోన్ కావాలి. అంటే ఏంటి? ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి. ఒక్కటి అడుగుతావా? ఒకటే అడుగు. యేసయ్యా నీ సన్నిధి నాకు కావాలి. యేసయ్యా నీ కృప నన్ను ఏలాలి. యేసయ్యా నీ ఆలోచనలు నన్ను ఏలాలి, నన్ను నడిపించండి. ఇక నా జీవితాన్ని మీరే నడిపించండి. ప్రభువా ఈ నిర్ణయం తీసుకున్న వారి మనస్సుల్ని, ఆలోచనని, ప్రార్థన నువ్వు విన్నావు తండ్రి. ఇక నుంచి శత్రువు గౌనులను తండ్రి పట్టుకునేవారిగా, గెలుచుకునేవారిగా నువ్వు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. నెమ్మదినివ్వబోతున్నందుకు వందనాలు తండ్రి. అడుగు పెట్టే ప్రతి ప్రదేశాన్ని, ప్రాంతాన్ని, కుటుంబాన్ని, జీవితాల్ని నువ్వు ఇవ్వబోతున్నందుకు వందనాలు తండ్రి. ఓటమి లేకుండా నువ్వు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా ఇక కిందుండేవారు కాదు తండ్రి, పైవారిగా నువ్వు చేయబోతున్నావు తండ్రి. ఇక స్వాస్థ్యాన్ని పంచిపెట్టేవారిగా నువ్వు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. అలాంటి ఆత్మీయులుగా సంఘానికి ఇచ్చిన అధికారాన్ని పొందుకొని జీవించేవారిగా నడిపించమంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ విని దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాము. ఆయన బలలో పాలు పంపులు పొందుదాం.